హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ మామిడికాయ బెల్లం అనమాట. ఇది యూజువల్గా ఇంట్లో చేసుకునే ఒక రెసిపీ. పిక్కల్కి ఒక రీప్లేస్మెంట్ లాగా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. దానికి మనం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాల తర్వాత ఆనియన్స్ వచ్చి ఆప్షనలే, మీరు వేసుకున్నా పర్లేదు, లేదంటేనూ పర్లేదు. ఇందులో పాటు కరివేపాకు వేసుకుందాము. ఇక్కడ నేను మ్యాంగోని చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే త్వరగా ఉడికిపోతుంది మ్యాంగో, అందుకని. దీంట్లో పాటు సాల్ట్ మరి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. కారం తగినట్టు మీరు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని లైట్గా సాటే చేసుకోండి. అసలు ఇది ఎంత బాగుంటుందంటే మీరు సాంబార్ అన్నం, రసం అన్నంకంతా సైడ్ డిష్గా పెట్టి తినచ్చు. అంత టేస్టీ అయిన ఒక పచ్చడి ఇది. ఇలా బాగా సాటే చేశాక నీళ్ళు పోసుకుందాం మనం దీంట్లో. ఈ మ్యాంగో నిండే అంతవరకు నీళ్ళు పోసుకోండి. ఇది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు నీళ్ళు పోసినాను అంతే. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చాలా గొజ్జు పదానికి రావాలి, అంతవరకు మీరు బాగా ఉడికించుకోండి. అంతే. ఇప్పుడు చూసారంటే మ్యాంగో బాగా స్మాష్ చేసేలాగా ఉంది. ఈ టైంలో మీరు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యూస్ చేశాను అనమాట, నాటు చక్కెర. బెల్లం యూస్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మా ఇంట్లో ఇది ఉన్నింది కాబట్టి నేను ఇది యూస్ చేస్తాను. బెల్లం ఉంటే ఖచ్చితంగా బెల్లం యూస్ చేయండి. యూస్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం లిక్విడ్, మెల్ట్ అయ్యే కొద్దీ లిక్విడ్గా అవుతుంది. ఆ లిక్విడ్ కూడా మీరు బాగా కలుపుకొని అది ఒక థిక్ కన్సిస్టెన్సీ రావాలి, అంతవరకు మీరు. అంతే, మన మామిడికాయ బెల్లం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.